ఈ సెప్టెంబర్ నెల 22వ తేదీన నేటి సోమవారానికల్లా ఆసరా పెన్షన్లు, అది కూడా ఆగస్టు నెలకు సంబంధించినవి ఈ 5 జిల్లాల్లో రిలీజ్ కాబోతున్నాయి. అలాగే కొత్త చేయుత పెన్షన్లు అమలవుతున్నాయి. ఇంకా వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 ఈ ప్రతిపాదన కింద ముఖ్యంగా ఆగస్టు నెలకు సంబంధించినవి కావు, ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినవి. అయితే ఇవి అక్టోబర్లో అమలవుతాయా అనే ఈ వీడియో వారాల్లోకి వెళ్ళే ముందు వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్. ఇక ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా చేయూత పెన్షన్లు ఈ జిల్లాల్లో అమలవుతున్నట్లుగా, అంటే ఈ రోజున విడుదలవుతున్నట్లుగా వృద్ధులకు 2,016, దివ్యాంగులకు 4,016 ఇవి ఆసరా పెన్షన్లుగా, అంటే ప్రభుత్వం పేరు పెట్టిన చేయూత పెన్షన్లుగా ఇప్పుడు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ఈ 5 జిల్లాల గురించి చెప్పాల్సి వస్తే ఇవి రంగారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, మహబూబ్ నగర్, మహబూబాద్, అలాగే మెదక్ ఈ 5 జిల్లాల్లో ఈ రోజున విడుదలవుతున్నాయి. పెన్షనర్ల అకౌంట్లోకి, అంటే దివ్యాంగులకు 4,016, అలాగే వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, ఇంకా దాదాపు మరో 10 కేటగిరీలకు ఇవి 2,016 ఉన్నాయి. ఏది ఏమైనా ఇవి ఆసరా లేదా చేయూత పెన్షన్లు అని చెబుతున్నప్పటికీ వీటిలో పెంపు అనేది లేదు. కానీ ఈ నెలలో ఆసరాను చేయూత పెన్షన్లుగా మార్చి, అంటే వృద్ధులకు 4,016 లేదా 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,016 లేదా 6,000 రూపాయలు అనేవి అక్టోబర్లో జమ అయ్యే అవకాశం ఉంది. దీనికోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్న ప్రభుత్వము, అంటే జియో ప్రకారము పెంచిన పెన్షన్ల గురించి అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు అక్టోబర్ మొదటి వారంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే దీని ప్రకారము ఆగస్టులో తీసుకుంటున్న పెన్షన్లు, అంటే జూలైకి సంబంధించినవి ఆసరా పెన్షన్లే. అలాగే ఈ సెప్టెంబర్లో తీసుకుంటున్న ఆగస్టు పెన్షన్లు ఆసరా పెన్షన్లే. అయినా జియో ప్రకారము చేయూత పెన్షన్లు అని పేరు పెడితే ఇవి చేయూత పెన్షన్లు కావచ్చు. కానీ చేయూత పెన్షన్లు అంటే పెన్షన్ల పెంపు గురించిన హామీ. ఈ హామీని నిలబెట్టుకోవాలంటే వృద్ధులకు 4,000, అలాగే వృద్ధులతో పాటే ఒంటరి మహిళలకు, ఇంకా వితంతువులకు, బీడీ, చేనేత, గీత కార్మికులకు, ఇలాంటి దివ్యాంగులు మినహా మరో 13 కేటగిరీలకు నెలకు 4,000గా, అలాగే దివ్యాంగులకైతే 4,016 నుండి 6,000 రూపాయలుగా పెన్షన్లను పెంచాలి. అలా పెంచినప్పుడు అవి చేయూత పెన్షన్లుగా పరిగణింపబడతాయి. ఒకవేళ పేరు మార్చినంత మాత్రాన ఈ పెన్షన్లను చాలామంది చేయూత పెన్షన్లుగా గుర్తించడం లేదని ప్రభుత్వానికే తెలుసు. అందువల్ల ఇప్పుడు తీసుకుంటున్న, అంటే చేయూత పెన్షన్లు అనిపించినప్పటికీ ఇది ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లే అని చాలామంది అంటున్నారు. అంతెందుకు పెన్షనర్లు ఇలా ఫీల్ అవుతున్నారు. ఏమైనా ప్రస్తుతానికి చేయూత పెన్షన్లను ఇవ్వాలని, అంటే పెన్షన్ల పెంపు తప్పకుండా ఈ నెల నుంచి అమలు చేయాలని దివ్యాంగులు ధర్నాలు చేశారు. అలాగే పెన్షనర్లు, అంటే వీరు కాకుండా మరో 13 కేటగిరీల నుంచి ఉన్న పెన్షనర్లు కూడా పెరిగే పెన్షన్ల కోసం ఆతృత ఎదురు చూస్తున్నారు. వీరి గురించి ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా ప్రభుత్వానికి వెళ్ళింది. విజిలెన్స్ అధికారులు కూడా దాదాపుగా అనర్హులైన పెన్షన్లను ఏరివేస్తూ దాదాపుగా ప్రభుత్వానికి మార్గాన్ని సుగమం చేస్తున్నారు. అంటే పెన్షన్లను కోత విధించడం వల్ల బడ్జెట్లో కొద్దిగా ఈ సంవత్సరం 2025-26లో కేటాయించిన బడ్జెట్లో మిగులు అనేది కనిపిస్తుంది.
దీనివల్ల కొత్తగా చేయుత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, అర్హులైన వారికి ఈ పెన్షన్లను ఇస్తారన్నమాట. అంటే నిధులను కేటాయించి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని రూల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సాధారణ సర్టిఫికేట్ ఉంటేనే సరిపోదు, అందులో 70% పైగా వైకల్యం అనేది ఉండాలి. అలాగే సాధారణ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన్ని దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ వస్తుందనే గ్యారంటీ ఉండదు. సాధారణ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు యూడిఐడి కార్డును కలిగి ఉండాలని ఒక రూల్ కూడా ఉంటుంది. కాబట్టి యూడిఐడి కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలి. ఇవి రెండు ఉంటే కొత్త చేయుత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంతకు ముందు నుండి పెన్షన్లు తీసుకుంటున్న దివ్యాంగులు వారి సాధారణ సర్టిఫికేట్లకు అదనంగా ఈ యూడిఐడి కార్డు కోసం కూడా వారు కూడా తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి. ఈ యూడిఐడి కార్డు లేకపోతే భవిష్యత్తులో అంటే ఈ ఆసరా పెన్షన్లు చేయుత పెన్షన్లుగా మారినప్పుడు ఇవి అప్పుడు ఆ సమయంలో ఇటువంటి యూడిఐడి కార్డు లేని దివ్యాంగులకు పెన్షన్లు కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకుండా వారు యూడిఐడి కార్డు కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఇంకా ఈ 5 జిల్లాల్లో అంటే రంగారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, అలాగే మెదక్ వంటి జిల్లాలతో పాటే మేడ్చల్, మల్కాజిగిరిలో కూడా ఆసరా పెన్షన్లు విడుదలవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది 2-3 రోజుల్లో జరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఈ నెల 25 నుంచి 29 లోపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అంటే వృద్ధులకు 2016, దివ్యాంగులకు 4016 విడుదల అవుతాయి. అయితే వచ్చే నెలలో మాత్రం ఈ ఆసరా పెన్షన్ల విషయంలో ఏదైనా ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్దారుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అలాగే కొత్త చేయుత పెన్షన్లు తీసుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా అక్కడక్కడ చేయుత పెన్షన్లు ఇస్తున్నప్పటికీ అంటే ఒకరిద్దరికి ఇప్పుడు దీన్ని రాష్ట్రం అంతటా దసరా తర్వాత దీన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లుగా ఉండడంతో ఇప్పుడు ఈ సంఖ్యలో మార్పులు కనిపిస్తున్నాయి. అలాగే విజిలెన్స్ అధికారులు అనర్హులైన వారి నుండి ఆసరా పెన్షన్లను తీసిపారేస్తున్నారు. ఇది కరీంనగర్లోను, అలాగే జయశంకర్, భూపాలపల్లిలోను, ఇంకా వరంగల్, హన్మకొండ, మంచిర్యాల వంటి జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి. దీనివల్ల ఆసరా పెన్షన్దారులు అయోమయంలో పడ్డారు. అసలు పెన్షన్లు ఎందుకు పోతుందని వైకల్యంలో వారు అప్పట్లో వారు పెన్షన్ కోసం సమర్పించిన ధ్రువపత్రాల్లో వైకల్య శాతం తక్కువ ఉండడము, అలాగే యూడిఐడి కార్డు లేకపోవడము ప్రధాన కారణాలుగా చూపబడుతున్నాయి. అలాగే కొంతమంది మరణించిన వారి నుండి అంటే వారి కుటుంబ సభ్యుల నుండి పెన్షన్లను రికవరీ చేసేందుకు ప్రభుత్వము నడుం బిగించింది. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో ఇటువంటి చర్యకు దిగిన ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి పెన్షన్లు ఆ పెన్షన్దారులు మరణించిన తర్వాత వారి బ్యాంకుల్లో పడ్డ అంటే 3 నెలలు వారి బ్యాంకుల్లో పడ్డ డబ్బును కుటుంబ సభ్యులు కాజేశారని, కాబట్టి ఆ కుటుంబ సభ్యులు వాటిని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం అంటోంది. ఏదేమైనా ఇటువంటి వాటి అన్నిటి వల్ల అంటే పెన్షన్లు నీరు పారేయడము ఇలాంటి విధానాల వల్ల బడ్జెట్లో అంటే పెన్షన్ల కోసం కేటాయించిన నిధులు అనేవి పెరుగుతాయి. తద్వారా దీనితో పాటే ప్రస్తుతానికి 2025, 2026లో కేటాయించిన బడ్జెట్లో కూడా మిగులు బడ్జెట్ అనేది ఉంది. మొదటి 6 నెలలకు పనికిరాకపోయినా ప్రస్తుతం అంటే ఈ సెప్టెంబర్ తర్వాత నుండి ఈ పెన్షన్లు పెంచడానికి ఈ నిధులు సరిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఈ అక్టోబర్ నుండి చేయుత పెన్షన్లు అమలు చేసేందుకు ప్రభుత్వానికి దారి అనేది ఉంటుంది. కాబట్టి అక్టోబర్లో లేదా నవంబర్లో చేయుత పెన్షన్లని పెన్షన్దారులు తీసుకునే అవకాశం ఉంది. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇది నిజమో కాదో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలపండి. అలాగే వార్తా విపాని అనే ఈ ఛానల్లో
ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్.